నామానికి మహిమ కలుగును గాక. గత దినములన్నిట దేవుడు తన మహాకృపను బట్టి కాచి కాపాడి ఆయన సన్నిధానంలో ఈ రీతిగా ప్రార్థించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను గణపరచడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధానం అనేది చాలా విలువైంది. దేవునితో గడపం అనేది చాలా విలువైంది. దేవుని సహాయం అనేది చాలా విలువైంది. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, అది అనుభవిస్తున్నాము గనక, అది మాకు అర్థమైంది గనక, మాకు సహాయం చేస్తున్నాడు గనక మీకును సహాయం చేస్తాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. దేవుడు సృష్టికర్త, మనల్ని పుట్టించినటువంటి భగవంతుడు, ఆ పరమాత్ముడు, దేవదేవుడు, ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక మానవాళి యొక్క పాప పరిహార్థమై కల్వరి శిలువలో బలి అయి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి, ఇదిగో రాబో యుగమందును, గతించిన యుగమందును, ఇప్పుడు నడుస్తున్న యుగమందును నేను సజీవుడనని తనను తాను కనుపరుచుకొని రుజువు చేసుకున్నటువంటి దైవము యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ భగవంతుడు చెప్పినటువంటి ఆ మంచి బోధ, మంచి నడవడిక ఎప్పుడైతే విని గ్రహించి ఆ గురు బోధను, ఆయనే గురువు, ఆయనకు మించిన గురువు ఇంకొకరు లేరు, ఆయననే దేవుడు, ఆయనకు మించి మరొక దేవుడు లేడని సృష్టికర్త భగవంతుడు సెలవిచ్చినటువంటి మాట, నిజముగా దేవుణ్ణి దేవుడిగా చూస్తూ, దేవుణ్ణి దేవుడిగా కొనియాడుతూ, దేవుణ్ణి దేవుడిగా ఆరాధిస్తూ, దేవుణ్ణి దేవునిగా తలచినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సన్నిధానంలో వాక్య భాగం ఏమంటే, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అయినా కొంతమంది దేవుని సన్నిధి అంటే చులకన చేస్తున్నారు. చులకన ఎందుకో నాకు తెలియదు, కానీ మరి దేవుడు ఎన్నో మేలు చేసినప్పటికీ, ఎన్నో మంచి కార్యాలు చేసినప్పటికీ, దేవుడు ఎన్నో తన కృప చేత నింపినప్పటికీ ఆయన కృపను నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని యొక్క కార్యం ఇక్కడ ఆదివారం నాడు ఆరాధనకు రాకపోతే, లేదా మందిరానికి రాకపోతే 7 రకాల శాపాలు వెంబడిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 రకాల శాపాలు మనల్ని వెంబడిస్తాయి. ఈ 7 రకాల శాపాలు తొలగిపోవాలంటే, ఈ 7 రకాల శాపాలు మనల్ని విడిచిపోవాలంటే దేవుని యొక్క కార్యం మన పట్ల జరగాలి. కొందరికి గర్భదోషం ఉంటుంది. ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని హాస్పిటల్ తిప్పినా పిల్లలు గారు గర్భదోషం. ఆ గర్భదోషం రావడం ద్వారా పిల్లలు కాక గొడ్రాలుగా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఎందుకని అలా జరిగింది? కొంతమందికి పిల్లలు కాక గర్భసంచి ఖరాబ్ అయిందని తీసేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమందికి అసలే ఆమె పుట్టుక నుంచి ఆ విధానంలో లేదని విడిచిపెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవుడు ఆ శాపము నుంచి, ఆ దోషము నుంచి విడిపించి కాపాడినట్టు, లేదా కార్యం చేసినట్లుగా ఈ భూమి మీద ఇప్పుడు సజీవ సాక్ష్యాలు మన మధ్యలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఎందుకు చెప్పబడుతూ ఉన్నాయి? దేవుడు చేసే గొప్ప కార్యం. పిల్లలు గారని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు, డాక్టర్లు రుజువు చేశారు, స్కానింగ్ తీసి, అమ్మా నీ గర్భసంచి చిన్నగున్నది, నీకు పిల్లలు గారని చెప్పేశారు. 8 సంవత్సరాలైంది పిల్లలు కాక. వాడు ఈమెను భార్యాభర్తలు దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు అద్భుతంగా దేవుడు వారికి చక్కటి కుమారుని అనుగ్రహించారు.
ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రజెంట్ సాక్ష్యం అది. ఉన్నారు కొరిపల్లి గ్రామంలోనే ఉన్నారు, ఎక్కడో కాదు. కొరిపల్లి గ్రామంలో కుమారుని కలిగి జీవిస్తున్నటువంటి కుటుంబం ఇప్పటికీ సజీవంగా మన కళ్ళ కూడా కనబడుతున్నది. దేవుడు చేసే గొప్ప కార్యం. 7 రకాల శాపాలు వెంబడిస్తాయి. ప్రతి మనిషి చుట్టూ 1000 దురాత్మలు తిరుగుతూ ఉంటాయి. ఈ 1000 దురాత్మల నుంచి దేవుడు మనల్ని కాపాడి తన కృప చేత, తన ప్రేమ చేత, తన సన్నిధి చేత, తన ఆశీర్వాదము చేత, తన దీవెన చేత ఆయన మనలను నింపాలని ఆయన ఆశపడితే దానిని ఎవరు గ్రహించట్లేదు. చూద్దాం దేవుడి వాక్యముల నుంచి నిర్గమకాండం 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వాక్యం. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడు? ఏలయనగా నేను నీ దేవుడైన యెహోవాను, నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. ఎవరైతే దేవుణ్ణి ద్వేషిస్తున్నారో, ఎవరైతే దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి లక్ష్య పెట్టట్లేదో, ఎవరైతే దేవుణ్ణి దేవునిగా చూడట్లేదో, ఎవరైతే దేవుణ్ణి దేవునిగా మొక్కడానికి ఆయన సన్నిధి గడపడానికి ఇష్టపడతలేరో, ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యం ఏమిటది? మీ తండ్రుల ఆ 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. ఈ శాపానికి అప్పచెప్తానన్నాడు. ఈ శాపం వెంబడిస్తానన్నాడు. ఈ శాపము నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద ఉన్నంత కాలం నువ్వెన్నడూ బాగుపడవు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, గర్భదోషం అనేది ఉంటది, కుటుంబంలో శాపం అనేది ఉంటది, భయంకరమైనటువంటి దయ్యపు కార్యాలు జరుగుతూ ఉంటాయి. శాంతి సమాధానం ఉండదు. పొద్దంతా కష్టం చేస్తారు, పొద్దుకి కొట్లాడతారు, అండుకున్నది తినడానికి కూడా ఇష్టపడరు. అది అట్లాగే వదిలేసి ఎవరంతరాలు అలిగి పండుకుంటారు, లేదా అలిగి తల్లిగారింటికి వెళ్ళిపోతున్నారు, లేదా పిల్లలు విడిచిపెట్టి పారిపోతారు, లేదా మందులకి చచ్చిపోవాలనుకుంటారు, లేదా ఉరేసుకొని చచ్చిపోవాలనుకుంటారు, లేదా కరెంట్ కూడా చచ్చిపోవాలనుకుంటారు, లేదా బొగల మీదకే దుంకి చచ్చిపోవాలనుకుంటారు. ఈ కార్యాలు ఎందుకు జరుగుతాయి అంటే శాపం, భయంకరమైన శాపం నీ కుటుంబం, నీ ఇంటి మీద, నీ మీద ఉండడం ద్వారా ఆ దయ్యము నిన్ను చనిపోమని చెప్తుంది కనుక నువ్వు ఆ రకంగా చనిపోవడానికి ఇష్టపడుతూ ఉంటావు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యము జరిగించాలన్నా, దేవుడి యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలన్నా, దేవుడితో నువ్వు గడపడానికి ఇష్టపడినప్పుడు ఈ శాపము నుంచి నేను విడిపిస్తానని ఆయన సెలవిస్తున్నాడు. అవును, ఆయన ఏమన్నాడు? నేను రోషము గల దేవుడను, నేను రోషము గల దేవుడను, నేను నాకు ఆయుధాలు అవసరం లేదు, నేను మాట సెలవిస్తే చాలు ఈ పంచభూతాలు పనిచేస్తాయని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సైన్యములకు అధిపతి అని యెహోవా. సైన్యములు అనేటివి భూమి మీద ఉన్నాయి. సైన్యములు ఏంటివో తెలుసా? ఆయన కప్పలను సైన్యముగా వాడుకుంటాడు, కందిరీగలను సైన్యముగా వాడుకుంటాడు, పాములను సైన్యములుగా వాడుకుంటాడు, లేదా ఆ చుట్టూ సీమలను సైన్యముగా వాడుకుంటాడు. ఇవన్నీ ఆయన సైన్యం. ఆయన చెప్పితే ఏది చేయమంటే అది చేస్తాయి, ఏది చేయమంటే అది చేస్తాయి. 26 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అడవిలో బండ నుంచి మధుర జలమునిచ్చి, అడవిలో మన్నాను కురిపించి ఆ మధురమైన ఆహారమునిచ్చి, వారికి నీడగా, వారికి వెలుగుగా ఉండి, వారికి ఎలాంటి రోగము నొప్పి రాకుండా కాపాడి వారిని అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు వారు దేవుని మీద సరిగారు, గొడిగారు. అప్పుడు దేవునికి కోపం వచ్చి ఏం చేశాడయ్యా అంటే సర్పములతో మాట్లాడాడు, పాములతో మాట్లాడాడు, వెళ్ళండి ఈ ప్రజలను కరిచి చంపండి అని పాములకు సెలవిచ్చాడు దేవుడు. ఎందుకని? అన్నం పెట్టాడు, నీళ్ళనిచ్చాడు, రోగం రాకుండా, నొప్పి రాకుండా కాపాడాడు, చక్కటి నీడను, ఆశ్రయమును దేవుడు ఇచ్చాడు.
ఆరోగ్యమును, ఆయుష్ను దేవుడు ఇచ్చాడు. వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని మీద గుణగడము, సన్నగడము చేశారు. అయ్యో మాకు మాంసం లేదన్నారు. అయ్యో మేము అడవిలో తిరుగుతూ ఉన్నామన్నారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను మర్చిపోయి ఎప్పుడైతే దేవుని మీద గుండెగడము, సన్నగడము చేశారో సర్పాలను, పాములను తోలిచ్చి కలిసి సంపమని వాటికి అప్పచెప్పాడు. అవి ఒక సైన్యం. ఆయనకు ఆయుధాలు అవసరం లేదు. ఈ జంతువులను సైన్యములుగా వాడుకొని ఆయన పనిచేయగలడు. జాగ్రత్త, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో, ఎవరి విషయంలో? దేవుణ్ణి దూషించి ద్వేషించి మాట్లాడుతున్నటువంటి వారి విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని సన్నిధి వెతికినటువంటి వారిని ఆయన ఆశీర్వదించడానికి, దీవెనకరముగా జీవింపజేయడానికి ఆయన సమృద్ధి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మాట వినకపోతే శాపం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట వినకపోతే శాపం వస్తుంది. ఖచ్చితంగా, ఖచ్చితంగా. పితరుల పాపములను మన మీదకి రప్పిస్తాడు. పితరుల పాపం తాత ముత్తాతల కాలము నుంచి వారు చేసిన ఆ భయంకరమైనటువంటి పాపాలు మూటగట్టి మన మీద ఎత్తుతాడు దేవుడు. ఆ పాప భారం నువ్వు మోయలేవు. నీ తరం కాదు. నీవు, నీ కుటుంబము ఎండిపోయిన చెట్టులా మారిపోతారు. ఎంత కష్టం చేసినా, ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని సంపాదించినా శిథిలమైన సంచిలేసినట్లే ఉంటది. నీ బ్రతుకు బాగుపడదు, నీ కుటుంబం బాగుపడదు, నువ్వెన్నడూ కూడా ఆశీర్వదించబడవు. ఎండిపోయిన చెట్టులాంటి జీవితం నీ కుటుంబం మారిపోతుంది. ఎప్పుడు? దేవుని మాట విననప్పుడు, దేవుని సన్నిధికి రానప్పుడు, దేవునితో కలిసి బ్రతకడానికి ఇష్టపడనప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఈ శాపము, ఈ పాపము మూటగా నీ మీద మోపినప్పుడు ఎవరు కూడా నిన్ను తప్పించలేరు, ఎవరు కూడా నిన్ను కాపాడలేరు, ఎవరు కూడా నిన్ను రక్షించలేరు. జాగ్రత్త. దేవునితో సమాధానం కలిగి జీవించడానికి మనం ఇష్టపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఎరుగక నా చిన్నటి వాటిలోని తెగులు కప్పచెప్తాడు. ఎరుగక దేవుణ్ణి ఎరగనటువంటి వారిని భయంకరమైన తెగులు కప్పచెప్తాడన్నాడు. కరోనా తెగులు వస్తేనే ప్రపంచమంతా చిన్న భిన్నం అయిపోయింది. ఒక చిన్న కరోనా తెగులు వస్తేనే అంతకంటే భయంకరమైన తెగుళ్ళు అనే సైన్యం ఆయనకున్నది. ఆ తెగులు అనే సైన్యంకు ఆయన ఆజ్ఞాపిస్తే మనం బ్రతికి బట్టగట్టలేం. జాగ్రత్త. బైబిల్లో చాలా తెగుల గురించి మాట్లాడాడు. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట అది అక్షరము కాదు, ఆత్మ ద్వారా మాట్లాడిన మాట. పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేసి మనకిచ్చినటువంటి మాట. ఆ మాటను ఎప్పుడైతే దాన్ని చదివి, విని, తెలుసుకొని విశ్వాసం ఉంచుతామో మన విశ్వాసాన్ని బట్టి దేవుని ఆత్మ గొప్ప కార్యాలు చేసినట్లుగా ఇప్పుడు భూమి మీద సాక్ష్యాలు అనేకం ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలోని శ్రమలకు మనల్ని అప్పగిస్తాడు. లోకంలో అనేకమైన శ్రమలు ఉన్నాయి. అప్పుల బాధ, జలం బాధ, నొప్పి బాధ, తలనొప్పి బాధ, ఈ బాధ, ఆ బాధ, పొలం బాధ, భూమిజాల బాధ, కుటుంబం బాధ, పాలలతో బాధ, కులపులతో బాధ, ఇంజన్లతో బాధ, ఇంటి ముట్టంతో బాధ. ఇటువంటి లోక శ్రమలకు దేవుడు మనల్ని అప్పగిస్తాడు. తర్వాత సాతానుకు అప్పగిస్తాడు. సాతాను భయంకరమైనటువంటి సాతానుకు అప్పగిస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు. ఆరవది, మనము చేస్తున్న ప్రార్థన వినడు ఆయన. ఎందుకని? దేవుణ్ణి కాదని, దేవుణ్ణి ధిక్కరించి, దేవుని సన్నిధి చులకన చేసి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వదిలిపెట్టి లోకం తట్టు చూస్తావో నీ ప్రార్థన దేవుడు వినడు. నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం దేవుని వాక్యముల నుంచి 34వ వాక్యం ఆయన సెలవిస్తున్నటువంటి మాట.
నేను నీతో చెప్పిన చోటికి వెళ్ళము, నేను వచ్చు దినమున వారి పాపములను వారి మీదకి రప్పించలేనని మోషేతో చెప్పాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాడు, నేను వచ్చు దినమున భయంకరమైనటువంటి పాపాలకు శ్రమలకు వారిని అప్పగిస్తాను. ఎందుకని వారు నమ్మలేదు, ఆయన మీద విశ్వాసం ఉంచలేదు, ఆ రక్షకుని సన్నిధి వారు నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఈ 7 రకాల శాపముల నుంచి మనల్ని తప్పించడానికి మరొకటి వశం కాదని దేవుడు స్పష్టం చేస్తున్నాడు. ఆయన ముఖం తిప్పుకుంటాడట. ఎప్పుడు? మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, మనము చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థన వినడు, ఆయన ముఖం తిప్పుకుంటాడు. ఆయన సహాయం చేయడానికి ఇష్టపడడు. ఎందుకని? ఆయన సన్నిధి నిర్లక్ష్యం చేశావు, ఆ దేవుని సన్నిధికి రావడానికి తృణీకరించావు, నీవు దేవుణ్ణి ద్వేషించావు, దూషించావు, దేవునిగా ఆలోచించడానికి లేదా ఆరాధించడానికి లేదా ఆయన సన్నిధి రావడానికి నిర్లక్ష్యం చేశావు గనుక నీ ప్రార్థన వినక ఆయన ముఖం తిప్పుకుంటారని మాట్లాడుతున్నాడు. చూద్దాం దేవుని వాక్యముల నుంచి 34వ అధ్యాయం, అదే నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దేశమును కుమారుల మీదకి రప్పించుచు ఆ కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. ఇదేందో మీ తాత ఊపినట్టే ఊపుతున్నావు చెయ్యవు అంటారు. ఇదేమో మీ తాత మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు అంటారు. ఇదేమో మీ తాత లెక్కన మిసాలు పెంచుతున్నావు అంటారు. ఏంటని? అది బ్లడ్ రిలేషన్ అనే పెద్దల నుంచి కొన్ని అవలక్షణాలు వస్తాయి, ఆస్తులు వస్తాయి. అలాగే వారు చేసిన పాపము శాపము కూడా నీకు వారసత్వముగా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంగతి చాలా మందికి తెలియదు. అవలక్షణాలు వస్తాయి లేదా ఆస్తిపాస్తులు వస్తాయి. వారు చేసిన శాపములు పాపములు కూడా వారసత్వం కింద నీకు అనుగ్రహించబడతాయి. అటువంటి భయంకరమైన శాపాలు నీకు వచ్చినప్పుడు, నీ మీదకి వచ్చినప్పుడు నీవు ఏది చేసి దాన్ని పోగొట్టజాలవు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాత్రమే వాటి నుంచి విడిపించగల సత్తా ఉన్న దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. చూద్దాం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15-20 వాక్యాలు. 28వ అధ్యాయం 15-20 వాక్యాలు. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన యెడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. మాట ఇచ్చిన యెహోవా మాట, సెలవిచ్చిన మాట వినని యెడల, నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వినవో, దేవుని మాటను గ్రహించవో, దేవుని మాటకు అంగీకరించవో, దేవుని మాటకు లోబడి ఆయన సన్నిధికి రావో, ఎప్పుడైతే ఆయన మాటను విని నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడవో ఈ శాపములు వస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. పట్టణములో నీవు శపించబడదువు, పొలములో నీవు శపించబడదువు, నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు శపించబడను. నీ గర్భఫలము, నీ భూపంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపించబడను. దేవునికి మహిమ కలుగును గాక. ఏది చేసినా ఎట్ల పచ్చి పులిసే, ఏది బంగారం పట్టుకుంటే మన అయిపోతావు. నువ్వేది చేసినా ఆగమైపోతావు, నాశనమైపోతావు, నీకేది మేలు జరగదు. ఎందుకని? దేవుని మాట విననందున,
దేవుని మాట వినందున కళ్ళము కూడా కొంతమంది జీవితాలు చూస్తూనే ఉన్నాం. ఆగమైపోయినటువంటి జీవితాలు, భ్రష్టమైపోయినటువంటి జీవితాలు, అప్పుల బాధతో మూలుగుతున్నటువంటి కుటుంబాలు, భయంకరంగా ఇంటిలో సాతాను తాళమాడుతున్నటువంటి జీవితాలు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. వారందరి కొరకు ఒక సేవకునిగా నేను దేవుని బిడ్డగా ప్రార్థన చేస్తున్నా. వారందరూ ఆ శాపము నుంచి, ఆ పాపము నుంచి విడిపించబడాలి ప్రభువా, వారిని గొప్ప రక్షణ పొందుకోవాలి ప్రభువా అని వారి కొరకు కన్నీరు గారుస్తూ ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాం. ఇది దేవుడు, తండ్రి అయిన దేవుడు మాకు అప్పచెప్పిన పని మాత్రమే. ఇది ఎవరు చెప్తే చేసే పని కాదు, ఇది దేవుడు చెప్తే చేసే పని. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం దేవుడు సెలవిచ్చినటువంటి మాట. ఇర్మియా గ్రంథం, స్తోత్రం. ఇర్మియా గ్రంథం ఆయన ఏం మాట్లాడుతున్నాడు? 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5-6 వాక్యాలు. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని ఆ ఆరుహ వృక్షము వలె నుడును. నేను వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైనట్టి ఆ చెవిటి భూమి అందును నివసించును. దేవునికి మహిమ కలుగును గాక. భూమి కూడా చెవిటి ఉంటుందట. మనం చేసే కార్యాలు వినకుండా, మనకు మంచి పంటని ఇవ్వకుండా, మన భూమి, మన మేకలు, మన మందలు, మనమన్నీ కూడా శపించబడి, అది 2 పిల్లలు వేసేది ఒక పిల్లని వేస్తుంది. ఒక పిల్లని వేస్తే ఒక పిల్ల కూడా బతకదు, చచ్చిపోతుంది. ఎందుకని? శాపం, భయంకరమైన పాపం, భయంకరమైన జీవితం. నీకు వెలుగెన్నడూ ఉండదు, అంతా చీకటిని వెలుగని భావిస్తూ ఇదే నిజమైన వెలుగు జీవితం అనేటువంటి భ్రమలో నుంచి మనం బయటికి రావాలి. అప్పుడు దేవుని మహాకృప మనకు కనబడుతుంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ఆయన సెలవిస్తున్నటువంటి మాట 13-14 వాక్యాలు. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మన తాత ముత్తాత నుంచి దిగస్తున్నటువంటి పాప శాపము నుంచి మనల్ని విడిపించడానికి ఆయన శాపముగా చేయబడ్డాడు. మనము చనిపోవలసిన స్థలములో ఆయన చనిపోయాడు. ఇది విడిపించడం అంటే, ఇది నడిపించడం అంటే, ఇది కాపాడడం అంటే, ఇది రక్షించడం అంటే, దేవుడే తన రక్తము ద్వారా మన కోసం తన ప్రాణము పెట్టి మనల్ని రక్షించడానికి మన కోసం ఆయన చనిపోయాడు. ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయాడు. మన శాపాలు, మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. మనము చనిపోవలసినటువంటి ఆ నేల శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. మనల్ని రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయం చాలా మందికి బోధపడక దేవుణ్ణి వ్యతిరేకిస్తూ, దేవుణ్ణి దూషిస్తూ, దేవునికి ఎదురాడి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి జీవితాలు, ఎంత భయంకరమైనటువంటి కుటుంబాలు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ద్వితీయోపదేశకాండం ఒక మాట చూసుకున్నాం. 21వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం. స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం
ఇరువైపుల వాక్యాన్ని ఒకసారి చూసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. 23వ వాక్యం ఏం సెలవిస్తున్నది? కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శోధించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అని రాయబడం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట వినక, దేవుని మాటను ఆస్వాదించక లేదా చెవుల పెట్టక ఎవరైతే మాట వినకుండా పనులు చేస్తారో, చాలా మంది పెద్ద మనుషులు చెప్తూ ఉంటారు ఒక మాట, కింద చూసి నడుగురా తట్టు దాక్తుంది, రాళ్ళున్నాయి అని చెప్తారు. ఎందుకని? వారికి ఆల్రెడీ తట్టు దాకింది కాబట్టి, వారు ఆల్రెడీ అనుభవించారు కాబట్టి, వారి జీవితాల్లో ఆ తట్టు దాకిన విధానం, దెబ్బ దాకిన విధానం అనుభవించారు కాబట్టి ఆ మాట చెప్తారు. వాడికి అనుభవించకపోతే, ఆ బాధ వానికి తెలియకపోతే మనకెలా చెప్తారు? చెప్పడానికి వీలు పడదు కదా. ఎందుకని? ఆ బాధల గురించి అనుభవిస్తే గాని అర్థం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఎగరకరా, దుఃఖకురా, దెబ్బ తాకుతుంది, రాయి తట్టు తాకుతుంది, జాగ్రత్త నడవని చెప్తారు. ఈ మాట చాలా అర్థంతో కూడినటువంటి మాట. నీ బ్రతుకు అనే ప్రయాణంలో ఎన్నో తట్టు తాకుతాయి. ఆ తట్లకు బట్టగట్టి, తట్టు దాకి బట్ట కట్టక ముందే ఆ తట్టు దాకకుండా నువ్వు సరైనటువంటి మార్గంలో సరిగా నడుమని చెప్పినటువంటి పెద్దల మాట వారు అనుభవించినటువంటిది కాబట్టి దేవుడు వారి హృదయంలో పెట్టినటువంటి మాట పెద్దల మనతో చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి పాప శాప ముల నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మ్రాను మీద అనగా శిలువ మీద వేలాడి తాను శాపగ్రస్తుడిగా చనిపోయాడు. మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, మనలను కాపాడడానికి దేవుడు చేసిన గొప్ప కార్యం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆయన చెప్తున్నటువంటి మాట వినకపోతే శాపము వస్తుంది, పితరుల పాపములను మన మీదికి రప్పిస్తాడు, ఎరగకయే వచ్చినటువంటి ఆ తెగులుకు అప్పగిస్తాడు. మనము ఎరగనటువంటి తెగులు, మనం వెంటనే చూడనటువంటి తెగులు, కరోనా తెగులు అనేది వచ్చింది ఒకటి మధ్యలో. ఎప్పుడు కూడా ఆ రోజుల్లో గత్తర అనేది వచ్చేది, గత్తరకు బదులుగా కరోనా తెగులు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే భయంకరమైనటువంటి తెగులుకు ఆయన అప్పగిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే లోక శ్రమలకు అప్పచెప్తానన్నాడు. లోకంలో భయంకరమైన శ్రమలు ఉన్నాయి, వాడికి అప్పచెప్తానన్నాడు. ఈ శాపములకు ఆయన అప్పచెప్పినప్పుడు వాటి నుంచి విడుదల పొందాలంటే, వాటి నుంచి కాపాడబడాలంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎన్నో చేస్తూ ఉంటాం, ఎంతో మందిని పిలుస్తాం, ఎన్నో కార్యాలు చేస్తుంటాం, ఎన్నో కోళ్ళు కోస్తాం, గొర్రెలు కోస్తాం, మేకలు కోస్తాం, గొడుగు కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఎందుకని? నా కుటుంబం బాగుపడాలి, నా బ్రతుకు బాగుపడాలి, నేను బాగుపడాలి, నేను మంచి స్థాయిలో ఉండాలి, నేను ఒక దగ్గర అడుక్కోవడం కాదు, ఒకరికి ఇచ్చేటట్లుగా తయారు కావాలి, ఒకరికి నేను గొప్పగా కనబడాలి, నేను మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నేను మంచి బ్రతుకు బ్రతకాలి, నా పిల్లలు మంచి బ్రతుకు బ్రతకాలి, నా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచి స్థాయిలో జీవించాలి అనేటువంటి ఆశ అయితే మనకు ఉంటుంది. కానీ దాన్ని నెరవేర్చుకోవడానికి, దాని కార్యము చూడడానికి అవకాశము చేతులారా పొడగొట్టుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో ఆ భయంకరమైనటువంటి శాపముల నుంచి ఆయన విడిపిస్తాడు, సంరక్షిస్తాడు. ఎలాగనగా ఎవరి పత్రికలో చెప్పబడినట్లుగా ఆయన మన కోసం శాపముగా చేయబడ్డాడు, ఆయన మన కోసం పాపరహితుడిగా ఉన్నాడు, ఆయన మన కోసం శాపముగా మారిపోయి మ్రాను మీద వేలాడి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి చనిపోయాడు. ఎందుకు బట్టి? అది మన కోసమే ఆయన చేసినటువంటి శిలువ మహాయజ్ఞానికి బలి పశువుగా తనను తాను అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయం చాలా మందికి తెలియక పొరబడుతూ నోరుంది కదా అని
ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ దేవుని యొక్క కోపాగ్ని అనే ఉగ్రతకు గురవుతూ ఉన్నారు. భయంకరమైన శ్రమలకు అప్పగించబడుతూ ఉన్నారు. ఆయన సాతానుకు అప్పగిస్తానన్నాడు, అలాగే ప్రార్థన విననన్నాడు, అలాగే ఆయన ముఖం తిప్పుకుంటానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నేను ఏం చేసినా బాగుపడతలేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు, నా బ్రతికేందుకు ఇట్లా అయింది, నా కుటుంబం ఎందుకు ఇట్లా అయింది, నా జీవితాలు ఎందుకు ఇట్లా అయింది, నా పిల్లల బ్రతికేందుకు ఇట్లా అయిందని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే దాని వెనుకాల ఒక భయంకరమైన శాపము, పాపము మనల్ని వెంబడిస్తున్నదనే సంగతి మర్చిపోయాం, తెలుసుకోలేకపోయాం. అజ్ఞానంలో ఉన్నాం, గూడితనంలో ఉన్నాం, మాయా ఉచ్చులో ఉన్నాం. భయంకరమైనటువంటి ఈ లోకం అనే మాయా ఉచ్చులో చిక్కుబడి ఉన్నాం. ఆ భ్రమలో నుంచి, ఆ మాయా ఉచ్చులో నుంచి విడిపించి మన మనోనేత్రములు, జ్ఞాననేత్రములు తెరిచినప్పుడు ఆ పరమ గురువైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ గురు బోధను మనము ఉపదేశములు తీసుకున్నప్పుడు ఆయన మన జీవితాలను కడతాడు, మన కుటుంబాలను కడతాడు, మన పిల్లల భవిష్యత్తు ఆయన చేత పట్టుకుంటాడు, ఒక మంచి స్థాయిని ఆయన ఇస్తాడు, ఈ శాపముల నుంచి విడిపిస్తాడు. ఆయన గొప్ప కార్యము చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెడతాడు. ఏదేమైనా లోకంలో నుంచి మనల్ని వేరు చేసి ఒక గొప్ప రక్షణను మనకు అనుగ్రహించి పరలోక వారసులుగా, ఆయన పిల్లలుగా ఆయన సన్నిధిలో చేర్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎప్పుడైతే దేవుని మాట విని దానికి అప్పచెప్పుకుంటామో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.